హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సాత్విక. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మంచి వీడియోతో అయితే మీ ముందుకి వచ్చాను. మనం లేడీస్ అందరం చాలా అంటే చాలా వెరైటీ కలెక్షన్ శారీస్, డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటాము. కొన్ని రోజులు యూజ్ చేయగానే ఓల్డ్ అనిపిస్తాయి మనం, కానీ శారీస్ మనకు చాలా బాగా నచ్చుతాయి. అలానే పక్కకు పడేయలేము, అలానే మనము యూజ్ చేయలేము. అలాంటప్పుడు ఈ శారీస్ని వెరైటీగా ఏదైనా యూజ్ చేసుకుంటే బాగుండు అనేసి అనిపిస్తూ ఉంటుంది, కానీ యూజ్ చేసుకోలేము. మనం శారీస్ వాష్ చేసేటప్పుడు ఇంకొక శారీ కలర్ ఈ శారీకి స్ప్రెడ్ అవ్వడము, లేదు అంటే డ్రెస్సెస్ కలర్ శారీస్కి, శారీస్ కలర్ డ్రెస్సెస్కి స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మనం అసలు యూజ్ చేయలేము, అలానే పక్కకు పడేయలేము, మనసు ఒప్పదు మనకి. అలాంటి టైంలో మనము ఆ శారీస్ని కొత్త లుక్తో అయితే మనం చేంజ్ చేయవచ్చు. జస్ట్ కొన్ని నిమిషాలలో అయితే ఆ శారీస్ని అయితే కొత్త శారీ లాగా అయితే మనం చేసుకోగలము. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. నేను నా దగ్గర ఉన్న కొన్ని శారీస్ని, కొన్ని కలర్ స్ప్రెడ్ అయిన శారీస్ని అయితే యూజ్ చేయలేను అలా అని చెప్పి కట్టుకొని ఉండలేను. కాబట్టి అలాంటి శారీస్ని అయితే నేను వేరే కలర్లోకి అయితే శారీ అయితే మొత్తం కొత్త లుక్తో అయితే చేంజ్ చేశాను. ఎలా చేంజ్ చేశాను, ఏం యూజ్ చేశాను అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా మీకు చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. సరే, వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఈ శారీ వచ్చేసి మా మమ్మీ శారీ. మా తమ్ముని రిసెప్షన్ కోసం తీసుకున్నారు. రిసెప్షన్లో ఒక్క శారీ కట్టాక ఒక్కసారి వాష్ చేద్దామని చెప్పేసి వాటర్లో పెట్టారు. అంతేనండి, జస్ట్ ఇట్లా వాటర్లో ముంచి తీసేసరికి శారీ కలర్, బార్డర్ కలర్ అంతా శారీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. చాలా అంటే చాలా బాధేసింది. ఈ శారీని మంచి కాస్ట్లీ శారీ అలా అని పక్కకు పడేయలేము, మనకు నచ్చిన శారీ పక్కకు పడేయలేము, అట్లా అని యూజ్ చేయలేము అని చెప్పేసి డైయింగ్ చేద్దామని చెప్పేసి అయితే నేను తీసుకొచ్చాను. శారీ అంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇలా ఓల్డ్ శారీస్, న్యూ లుక్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు. దీనికోసం అయితే కడెం వారి పక్కా ర్యాంక్ కిట్ అయితే నేను తీసుకున్నాను. ఇది ఎక్కడ తీసుకున్నానంటే నేను మీషోలో అయితే ఆర్డర్ పెట్టాను. మీషోలో చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయండి. మనం ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మనకు శారీకి ఏ కలర్ మ్యాచ్ అవుతుంది, మనం ఏ కలర్ కోసం అయితే ఆర్డర్ పెడుతున్నాం అనేది చూసుకొని, మనకు అందులో కావాల్సిన కలర్ చూసుకొని ఆర్డర్ పెట్టేసుకోవాలి. ఇందులో అయితే 10 కలర్స్ అయితే వచ్చాయి. ఒకటి పీచ్ కలర్, అండ్ ఈ కలర్ వచ్చేసి బాటిల్ గ్రీన్, ఈ కలర్ వచ్చేసి ఇక్కడ జీన్స్ బ్రౌన్ కలర్. మనకి జీన్స్ కలర్ వెలిసిపోతాయి కదా, అలాంటి టైంలో అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్, అండ్ ఇంక ఇక్కడ మెరూన్ కలర్, ఇక్కడ వచ్చేసి జీన్స్ బ్లూ కలర్ అండి. ఇంక ఇక్కడ వచ్చేసి కాకి కలర్, ఇది వచ్చేసి లావెండర్ కలర్, ఇంకా 2 వచ్చేసాయండి. ఇంకా ఇక్కడ రాణి పింక్ అండ్ ఇంకో కలర్ వచ్చింది, రాణి పింక్ అండ్ ఇంకోటి గ్రీన్ కలర్ వచ్చింది. దీంట్లోనే ఈ కిట్లో వచ్చేసి ఆప్రాన్ అండ్ మనకి గ్లౌసెస్ కూడా 2 ఇచ్చారండి. మనకి ఇవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మనం శారీ డైయింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్కి గ్లౌసెస్ వేసుకొని చేసుకుంటే మన కలర్ అనేది హ్యాండ్స్కి అయితే అంటకుండా ఉంటుంది. ఇక్కడ ఆప్రాన్ కూడా ఇచ్చారు. ఈ ఆప్రాన్ అనేది ఒక కవర్ లాంటిది, కానీ చాలా బాగుంది. మనం ఈ కలర్ డైయింగ్ చేసుకునేటప్పుడు వేసుకొని శారీస్ కలర్ అనేది డైయింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ కలర్ అంతా మనకి శారీ పైన కానీ డ్రెస్ పైన కానీ పడితే కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. సో కొంచెం పడకుండా ఉండడం కోసం, ఇట్లా స్ప్లిట్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఆప్రాన్ అయితే ఇచ్చారు. ఇది ఆప్రాన్ కూడా చాలా బాగుంది. మనం పెట్టిన అమౌంట్కి చాలా వర్త్. నిజం చెప్పాలంటే ఆప్రాన్ కూడా బాగుంది. ఈ టైంలో కాకుండా మనం ఆప్రాన్ అయితే కుకింగ్ చేసే వాళ్ళకైనా, ఇంకా వేరే పనులు చేసే వాళ్ళకైనా ఈ ఆప్రాన్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది పక్కకు పెట్టేసుకొని ఉంచుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ శారీస్ అయితే ఓల్డ్ శారీస్ కానీ, జీన్స్ కానీ, ఇంకా వేరే డ్రెస్సెస్ కానీ ఏవైనా మనకు నచ్చిన కలర్ వేసుకొని డైయింగ్ అయితే చేసుకోవచ్చు.
ఈ గ్లౌజెస్ అయితే మనకు 2 హ్యాండ్స్కి టూ అయితే ఇచ్చారు. 2 హ్యాండ్స్కి వేసుకొని మనమైతే కలర్ అయితే డైయింగ్ చేసుకోవాలి. వీటి కోసం అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం ఇక్కడ వాటర్ అయితే హీట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ హీటర్ అయితే పెట్టేసుకున్నాను. మీరు స్టవ్ పైన కూడా పెట్టేసుకోవచ్చు. వాటర్ హీట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇంకో బకెట్లో నార్మల్ వాటర్ అయితే తీసుకోవాలి. బెటర్ ఏంటి అంటే బకెట్లో తీసుకునేటప్పుడు కొంచెం ఓల్డ్ బకెట్స్లో అయితే పెట్టేసుకోండి. అంటే కలర్ డైయింగ్ చేసుకోవడానికి ఓల్డ్ బకెట్స్ అయితే పెట్టేసుకోండి. ఎందుకంటే బకెట్ మొత్తం కలర్ స్ప్రెడ్ అవుతుంది. కొంచెం అది పోవడానికి కాస్త కొన్ని రోజుల వరకు టైం పడుతుంది. నేనైతే ఇక్కడ కొంచెం పాత బకెట్నే తీసుకున్నాను. ఇందులో మనం వేడి నీళ్ళల్లో ఒక హాఫ్ బకెట్ వరకు వాటర్ తీసుకొని రాళ్ళు ఉప్పు అయితే వేశాను. తర్వాత నేను ఇక్కడ గ్రీన్ అండ్ పింక్ శారీ కోసం శారీ మొత్తం రాణి పింక్ కలరే చేద్దామని చెప్పేసి రాణి పింక్ కలర్ అయితే ఇక్కడ వేస్తున్నాను. ఎందుకంటే మనకి అవుట్ఫిట్ ఎలా వస్తుంది, ఫైనల్ అవుట్ఫిట్ ఎలా వస్తుంది అనేది నాకైతే ఐడియా లేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వచ్చింది అనేది ఫైనల్ అవుట్ఫిట్ వచ్చేంత వరకు నాకు తెలియదు. కలర్ వేసుకున్నాక ఇందులో మొత్తం ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇక్కడ నా దగ్గర అయితే ఒక కట్టె లాంటిది దాంతో అయితే కలిపేసుకోవాలి. లేదు అంటే నా దగ్గర ఒక పెద్ద స్పూన్తో అయితే కలిపేసుకున్నాను. ఇక్కడ నార్మల్ వాటర్లో అయితే శారీ అంతా నీళ్ళల్లో పెట్టేసుకొని ఒక 2 minutes తర్వాత ఆ వాటర్ అంతా పిండేసుకొని తర్వాత ఇందులో వేడి నీళ్ళల్లోని కలర్ వేసుకొని కలుపుకున్నాక ఈ శారీ మొత్తం ఇందులోనే పెట్టేసుకోవాలి. తర్వాత కింది దాకా మొత్తం ఇలా కుచ్చేసుకొని నీళ్ళల్లో మునిగేంత వరకు పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక 15 to 20 minutes వరకు ఇలా వేడి నీళ్ళల్లోనే ఉంచాలి. ఒక 5 minutesకి ఒకసారి శారీని మొత్తం పైనుండి కిందికి, కింది నుండి పైకి అలా చేంజ్ చేస్తూ ఉండాలి. అలా చేంజ్ చేయడం వలన శారీ మొత్తం కలర్ అంతా చేంజ్ అయిపోతుంది, డైయింగ్ అయిపోతుంది. 15 to 20 minutes తర్వాత వాటర్ అన్నీ చల్లబడతాయి కదా, ఆ తర్వాత మనం అందులోకి వెళ్ళి తీసేసుకొని నార్మల్ వాటర్లో అయితే డైఫిక్స్ అనేది వేసుకోవాలి. మనం ఓల్డ్ శారీస్ మనం అస్సలు యూజ్ చేయలేము అన్న శారీస్ అయినా, జీన్స్ అయినా, లేదు అంటే పిల్లల డ్రెస్సెస్ అయినా, వైట్ షర్ట్స్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక మరకలు అయితే అంటుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. వైట్ షర్ట్స్ మనకు నచ్చిన కలర్ కూడా వేసుకోవచ్చు, కొత్త లుక్లోకి వస్తుందండి. అసలు వైట్ షర్ట్ని ఇలా చేంజ్ చేశారు అంటే అసలు నమ్మలేరు, అంత బాగుంటుంది. మనకు నచ్చిన కలర్ వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నీళ్ళన్నీ చల్లబడ్డాక మనం పక్కన నార్మల్ వాటర్ ఒక బకెట్లోకి తీసుకొని డైఫిక్స్ కూడా వేసేసుకోవాలి. ఈ డైఫిక్స్ వేయడం వలన శారీ మనము కలర్ చేంజ్ చేసాం కదా, ఆ కలర్ అనేది మొత్తానికి పోకుండా పర్మనెంట్ కలర్ ఉండడం కోసం ఇలా డైఫిక్స్ అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి ఇదంతా కలిపేసుకొని ఇందులోకి వెళ్ళి శారీ తీసేసుకొని వాటర్ అన్నీ వడిచినాక డైఫిక్స్లో అయితే వేసేసుకోవాలి ఈ శారీని. ఇలా వేసుకోవడం వలన పర్మనెంట్గా కలర్ అయితే పోకుండా పర్మనెంట్గా అయితే ఉంటుంది. శారీ అవుట్ఫిట్ అయితే ఫైనల్ అవుట్ఫిట్ అయితే చాలా బాగా వస్తుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఎలా వస్తుందో చూద్దాం. మరి మనకు నచ్చిన శారీస్, డ్రెస్సెస్ ఏవైనా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓల్డ్ శారీస్, ఓల్డ్ డ్రెస్సెస్, మనకు 2 shades హాఫ్ శారీస్ కోసం 2 shades చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా డైఫిక్స్లో వేసుకున్నాక ఒక 2 minutes వదిలేయండి. 2 minutes వదిలేశాక తీసి వాటర్ వడిచే తర్వాత ఎండలో కాకుండా నార్మల్గా నీడలోనే ఆరేసుకోండి. నీడలోనే ఆరేసుకుంటే మంచిగా అయిపోతుంది. తర్వాత ఎండలో ఆరేసుకోవడం వలన అయితే కలర్ అంతా అంటే షేడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎండలో అయితే అస్సలు ఆరేయొద్దు. ఈ పాయింట్ అయితే పక్కాగా గుర్తుపెట్టేసుకోండి. నీడలోనే చల్లటి నార్మల్గా గాలి వచ్చే ప్లేస్లో నీడలో ఆరేసుకోండి. నేనైతే నీళ్ళన్నీ వడిచినాక ఇంట్లో ఇలా చైర్లోనే ఇట్లా చైర్ పైన అయితే ఆరేసుకున్నాను. మీరైతే గ్రీన్ అండ్ పింక్ శారీ ఫైనల్ అవుట్ఫిట్ ఎలా వచ్చింది అనేది అయితే మీరు చూస్తున్నారు కదా. ఫైనల్ అవుట్ఫిట్ ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే నిజంగా శారీ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా నచ్చింది. కాఫీ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే వచ్చింది శారీ అయితే. ఇలానే ఓల్డ్ శారీస్ని న్యూ లుక్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఒక వైట్
డ్రెస్ ఉందని చెప్పేసి దానికి మరకలు అయ్యాయని చెప్పేసి యూజ్ చేయకుండా పక్కకు పెడుతున్నాను. ఇలా మిగిలిన ఒక శారీ డైయింగ్ చేయంగా మిగిలిన కలర్లో ఈ టాప్ని కూడా అందులో పెట్టేశాను. ఇలా పింక్ కలర్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది కదా శారీ అండ్ డ్రెస్. నచ్చితే సబ్స్క్రైబ్.